చిరంజీవి గారు 70 సినిమాల గురించి చెప్పాలనుకుంటున్నారు కదా. ఫస్ట్ సినిమా ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, దాని కథ చెప్పండి. అవి ఏం లేదు. అప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు వచ్చిన జనరేషన్ అంతా చూసింటారు. చిరంజీవి 90 నుంచి అయితే మ్యాక్సిమం అంతా రీచ్ అయ్యారు. ఇక దానికి సంబంధించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా కూడా వినేటట్లు కూడా, ఎందుకంటే మాకు తెలిసిలేరా అనేటట్టు ఉంటుంది క్యాజువల్గా అయితే. నాకు తెలిసి ఏమంటే ఓల్డ్ సినిమాలు చిరంజీవి చాలా మంది రీచ్ అయ్యింటారు. ఒకవేళ రీచ్ అయినా కూడా చాలా తక్కువ మంది రీచ్ అయ్యింటారు. వాళ్ళకి ఆ ఓల్డ్ సినిమాల గురించి ఇప్పుడున్న మెటీరియల్ కన్నా అప్పుడు చాలా మెటీరియల్ ఉంటుంది చిరంజీవి గారికి. అందుకని చెప్పేసి నేను ఆ చిరంజీవి గారికి ఏమైనా చెప్పాలంటే ఓల్డ్ సినిమాల గురించి చెప్పాలని చేసి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఒక 70 సినిమాలు చెప్పాలా చిరంజీవి గారు, ఒక 70 పాటల గురించి చెప్పాలా, 70 సీన్లు, ఒక ఈ సాంగ్స్ గురించి కూడా చెప్పాలా అని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాం. ఫస్ట్ సినిమా వచ్చేసి మన ఊరి పాండవుల గురించి చెబుదామని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ ఎందుకు మన ఊరి పాండవులు ఎందుకు ఫస్ట్ ఎందుకంటే చిరంజీవి గారి రెండో సినిమా మన ఊరి పాండవులు. అంటే మన పునాదాలు ప్రాణంకర దీని పక్క పెడితే మన ఊరి పాండవులు సెకండ్ సినిమా చిరంజీవి గారికి మంచి పేరు కూడా వచ్చిన సినిమా అది మన ఊరి పాండవుల్లో. చిరంజీవి గారికి చిరంజీవి అని ఇతను బాగున్నాడు, మంచి ఇతను ఫేస్ బ్రహ్మాండంగా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫస్ట్ చిరంజీవి గారి బాగా గుర్తుపట్టిన సినిమా ఆ సినిమా. అందుకని ఆ సినిమా నుంచి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఆ సినిమాతోనే స్టార్ట్ చేస్తున్నాం. మరి దాన్ని కూడా సినిమా చెప్పాలని స్టార్టింగ్ అంటే ఫస్ట్ నుంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాము. అంటే ఈ సినిమా థియేటర్లో చూసినారా? ఈ సినిమా థియేటర్లో అయితే నేను చూడలేదు. టీవీలోనే చూసాను. ఈ సినిమా ఇప్పుడు రికమెండ్ చేయడానికి దాంట్లో ఉన్న బెస్ట్ సీన్లు కానీ పాటలు కానీ ఏంటి? బెస్ట్ సీన్ అంటే అదే ఇప్పుడు రాఘవరావు వచ్చేసి చిరంజీవిని ఎక్క తిరిగి ఊళ్ళో నుంచి పంపించేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చిరంజీవి గారి ఇంటికి వస్తాడు. అక్కడ సీన్ ఉంటుంది. చిరంజీవి గారు నన్ను అసహ్యంగా విచ్చికించుకోమ్మా, నాకు ఎందుకు వచ్చాడో తెలుసు, మామ ఎందుకు వచ్చాడో తెలుసు అని సీన్ ఉంటుంది. ఆ సీన్ మళ్ళీ ఎప్పుడైనా సరే రిపీట్ అదే చూపిస్తూ ఉంటారు దాంట్లో. అలాగే వీళ్ళు 5 మంది కలిసి ఉండే సీన్లో ఒక్కొక్కరు చూసుకుంటారు. దాంట్లో చిరంజీవి ఫేస్ ఒక హైలైట్గా కనబడుతుంది. ఎప్పుడో డైలాగ్ చెప్పినా కూడా ఏం చేసినా కూడా హైలైట్గా ఉన్నట్లు ఉంటుంది ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి. సినిమా పాటల విషయానికి వస్తే ఈ అన్ని పాటలు సూపర్ హిట్ సాంగ్స్ అన్ని కేవీ మహాదేవన్ గారు అందించారు మ్యూజిక్. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఫస్ట్ పాట కనుక కృష్ణరాజు ఫస్ట్ పాట ఓరే పిచ్చి సన్నాసి ఇలా చూడు ఇటుకేసి అనే పాట ఉంటుంది. సూపర్. ఏం మీనింగ్స్ అసలు ఆ పాటలో అంత హైలైట్ ఉంటుంది పాట అది. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి అల్లు రామలింగ గారిని ఆట పట్టించేకి ఆ ఓసి పాట ఉంటుంది. పండవులు తుమ్మెదా మన ఊరి పండవులు తుమ్మెదా. రేడియోలో చెవులు మారిపోతాడు ఎప్పుడు పాట. అలాగే ప్రసాద్ బాబుకి గీతా గారికి ఒక పాట ఉంటుంది. అసలు మంచి పిల్ల బావి కాడల గోమామ అనే పాట ఉంటుంది. ఈ 3 పాటలు అప్పట్లో మారిపోయే పాటలు. చేశారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా వచ్చింది సినిమా. అది వచ్చిపోయింది. అంటే మేము వచ్చే టయానికల్లా అది మ్యాక్సిమం ఆడేసి వెళ్ళిపోయింది సినిమా. టీవీలో చూసినది. నేనైతే టీవీలో చూసాను. మిగతా కదా నాకు తెలియదు కానీ నేనైతే టీవీలో చూసాను. ఇది వచ్చేసి మన అనంతపూర్ నుంచి రైగుల్లో రిలీజ్ అయింది. ఆ డేస్ నాకు ఐడియా లేదు కానీ 17 కేంద్రాలు డైరెక్ట్గా 50 రోజు ఆడిన సినిమా. అలాగే 5 సెంటర్స్లో 100 days పైన ఆడిన సినిమా ఇది. హైదరాబాదు, వైజాగ్, మళ్ళీ వచ్చేసి ఏలూరు, ఈ 3 ఊళ్ళలో 112 రోజులు ఆడింది డైరెక్ట్గా. అలాగే కాకినాడ, మళ్ళీ వచ్చేసి విజయవాడ, కాకినాడ 101. 17 కేంద్రాల్లో 50 రోజులు, 5 కేంద్రాల్లో 2 రోజులు డైరెక్ట్గా ఆడిన సినిమా. కలెక్షన్ ఐడియా లేదు కానీ మామూలుగా అయితే సినిమా గురించి అయితే మ్యాక్సిమంగా సినిమా సబ్జెక్ట్ గురించి చూసి అందరికీ తెలిసింది. ఊళ్ళో భూస్వామిని ఎట్లా ఎదుర్కొన్నారు యువకులంతా కలిసి అనేది సినిమా అంతా. దానికి భారతాన్ని వెలువచ్చి కృష్ణుడిగా కృష్ణరాజు గారిని, అర్జునుడిగా చిరంజీవి గారిని, మన ప్రసాద్ బాబు గారిని వచ్చేసి భీముడిగా ప్రసాద్ బాబుని, మిగతా వాళ్ళని నకుల సహదేవులుగా పెట్టి సినిమా నడిపించాడు. అక్కడ కృష్ణరాజు సేమ్ కృష్ణుడు ఎట్లయితే పాండవులు కాపాడుతుంటాడు, ఇక్కడ సినిమా ఊళ్ళో కూడా కృష్ణరాజు గారు సేవ్ చేస్తున్నట్టు ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ వరకు అదే జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ సినిమా.